హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈ రోజైతే అండి మీ అందరి కోసం మరొక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ఇక్కడైతే అండి బ్లౌజ్ నెక్ చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ స్కాలప్ డిజైన్తో. సో మరి దీనికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉందండి. మరి ఈ బ్లౌజ్కి అయితే అండి ఫ్రంట్ కూడా నేను కాస్త వెరైటీగా అయితే బార్డర్తో స్టిచ్ చేశానండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంతకు ముందు అయితే అండి మన ఛానల్లో బార్డర్ అనేది షోల్డర్ దగ్గర కట్ చేసి వేసాం కదా. మరి ఇప్పుడైతే అండి షోల్డర్ కట్ చేయకుండా ఫ్రంట్ నెక్కి ఈ స్ట్రైట్ బార్డర్స్ ఏ విధంగా వేయాలనేది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆల్రెడీ నేను లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. జనరల్గా అయితే అండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి కట్ అనేది వస్తుంది. 2 పీసెస్ కట్ చేసి మనము తర్వాత ఈ బార్డర్ అనేది వేసి జాయింట్ అయితే చేస్తాం. ఈసారి అయితే అండి ఎటువంటి కటింగ్ అనేది చేయకుండా నార్మల్గా మనము ఫ్రంట్ అనేది ఏ విధంగా కుడతామో అదే విధంగా ముందుగా అయితే కుట్టేసి పెట్టుకోవాలి. నేనైతే అండి ఇక్కడ డైరెక్ట్ నేను ఈ క్రాస్ పీస్ అనేది యూజ్ చేయకుండా ఈ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి కుట్టేసి రివర్స్ అయితే చేసేసి తర్వాత టాప్ స్టిచ్ వేసుకున్నానండి. నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బార్డర్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రైట్ బార్డర్. మనం ఏ బార్డర్ అయితే ఎంత సైజులో కావాలో ఆ సైజుకి మనం కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ సైడ్ అయితే అండి ఇక్కడైతే నేను స్వీట్ హార్ట్ షేప్ లాగా పెట్టుకున్నాను కదా ఫ్రంట్లో. సేమ్ ఈ బార్డర్ అనేది రెడీ చేసుకున్నాక ఈ స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ విధంగా ఆ బార్డర్ మీద ఆ నెక్ లైన్ దగ్గర పెట్టేసుకొని మనం కరెక్ట్గా అక్కడే పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టామంటే మనకి చాలా నీట్గా అనేది వచ్చేస్తుందండి. ఇక మనము హ్యాండ్స్ జాయింట్ చేశాక మనకి ఈ సైడ్లో అంతా లోపలికైతే వెళ్ళిపోతుంది. అర్థమైంది కదండి. ఇంతకుముందు మన ఛానల్లో షోల్డర్ దగ్గర కట్ చేసి చూపించాను. ఇప్పుడు కట్ చేయకుండా బార్డర్ అనేది కుట్టి చూపించానండి. అర్థమైంది కదా మీకు ఎలా కుట్టుకోవాలని. చాలా సులువుగా అయితే ఉంటుందండి. కానీ ఇటువంటి బార్డర్ వేసేటప్పుడు కొంచెం మనము నార్మల్ నెక్ లాగా స్ట్రైట్గా తీసుకోకుండా కొంచెము సైడ్కి అయితే తీసుకోవాలండి. అంటే ఫ్రంట్ మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మరి వేసుకొని అయితే మీకు చూపిస్తానండి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. సో 2 సైడ్లు అయితే అండి నేను ఈ స్ట్రైట్ బార్డర్ అనేది కుట్టేశాను. సో మరి దీనికి సంబంధించిన స్కాలప్ స్లీవ్స్ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోతున్నానండి. అది కూడా మీరు చూసేయండి. సో ముందుగా అయితే ఏ విధంగా ఉంది ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నాను చూడండి, నేను వేసుకున్నాను కదా, ఈ విధంగా స్లాంట్గా అయితే మనకి ఫ్రంట్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. రొటీన్గా యూజ్ చేసే రౌండ్ నెక్ కాకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.